ఈక్షతి అధికరణం అంటాం ఐదవది. ఎందుకు అంటే ఈ ఐదవ అధికరణం మొదట్లో ఈక్షతేర్నా శబ్దం అనే సూత్రం వచ్చింది. సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ క్షతి అని మొదటి శబ్దాన్ని పెట్టేశారు. ఈ క్షతి అంటే ఏంటి అంటే ఉపనిషత్తుల్లో ఈ సృష్టి చేసిన ఏదో ఒక తత్వం, అది బ్రహ్మ, పరమేశ్వరుడు అని చెప్పారు. ఆ తత్వాన్ని ముందు నిర్ధారించుకోవాలి కదా, అదే మీమాంస. దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. సో ఈ సందర్భంలో అది ఎక్స్ అనుకోండి, మరి అలాంటి సృష్టిని చేసే ఒక తత్వం అది అలాగే సృష్టి చేసిందా, ఇంకేమైనా దాని గురించి తెలుసుకోవాలా అంటే మన శాస్త్రాల్లో ముఖ్యంగా శృతులు స్మృతులు రెండిట్లో కూడా ఆ సృష్టి చేసిన తత్వం సృష్టి చేయడానికి సంకల్పించింది అని ఒక మాట ఉంది. కాబట్టి న్యాయ వైశేషిక దర్శనాల్లో సృష్టి పరమాణువుల నుండి వస్తుంది, సృష్టి పరమాణువులే ఆ చేస్తాయి అనే మాట ఇక్కడ కుదరదు. ఎందుకంటే పరమాణువులు జడాలు, జడ పదార్థాలు ఏవి తమంతట తాముగా సృష్టి చేయవు, సంకల్పించవు. పోనీ ప్రకృతి అనే సాంఖ్యులు చెబుతున్న దాన్ని ఒప్పుకుందామంటే ప్రకృతి కూడా జడమే. కాబట్టి జడమైనది ఏది స్వయంగా సంకల్పించదు, స్వయంగా ప్రవర్తించదు. కాబట్టి ఒక చైతన్య తత్వాన్ని మనం అంగీకరించాలి. కాబట్టి ఈ సృష్టంతటికి మూల కారణం అనేది ఒక చైతన్య తత్వం అనేది ఒక నిర్ధారణ. అది చైతన్య తత్వం, అది సర్వవ్యాపి, సర్వజ్ఞం. సర్వజ్ఞం అనేది మనకు శాస్త్ర యోనిత్వాత్ అనే సూత్రం ద్వారా తెలిసింది. అది సర్వవ్యాపి, సర్వజ్ఞం, సర్వశక్తిమంతం అయితేనే అది సృష్టి చేయగలదు. అది సర్వవ్యాపి అని ఎలా తెలుస్తుంది అని అంటే దానికి కూడా మన బృహదారణ్యక ఉపనిషత్తులో 17 విభాగాలు చెప్పి వీటన్నింటిలో కూడా వ్యాపించినది బ్రహ్మతత్వం అని. ఎఫ్ పృథివీం అంతరా యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం అని మొదలయ్యి య ఆత్మానం అంతరా యం ఆత్మా నవేద యస్య ఆత్మా శరీరం వరకు 17 విభాగాలలో అది వ్యాపించింది వ్యాపించింది అని మాటి మాటికి చెప్పారు. అలా చాలా సందర్భాల్లో సర్వవ్యాపి అనేది కూడా మనకు తెలుస్తుంది. అది మనకు ఈ మొదటి పాదం చివరిలో వస్తుంది, కూడా రెండవ పాదం చివరిలో వస్తుంది. ఈ రకంగా దాని స్వరూపాన్ని చెప్పి అది సంకల్పించింది కాబట్టి సృష్టి కలిగింది, కాబట్టి సృష్టికి సంకల్పం అవసరము అని ఒక నిర్ధారణ. ఆ విషయాన్నే ఈ క్షతేర్నా శబ్దం అన్నారు. ఈ అధికరణంలో ముఖ్యంగా సాంఖ్యుల్ని ఖండించడం ఒక లక్ష్యం. కానీ జడమైనది ఏదైనా సరే ఈ కారణం చేత మనం ఖండించవచ్చు. కేవలం ప్రకృతి అని కాదు, మిగతాది ఏదైనా జడ పదార్థం సృష్టికి కారణం అని ఎవరైనా భావిస్తే అది ఎందుకు కుదరదు అనంటే మనం ఈ కారణమే చెప్పుకోవచ్చు. ఏంటంటే అశబ్దం ఈక్షతే అని రెండు కారణాలే, హేతువులు. ఒక హేతువు అశబ్దం అంటే అశబ్దత్వాత్ అని హేతుగర్భ విశేషణం ఏతతని మనకు చెప్పారు కదా. ఆ రకంగా అదొక హేతు. అంటే శృతులలో స్మృతులలో ఆ రకంగా జడ పదార్థాన్ని సృష్టికర్తగా చెప్పలేదు. రెండవది, రెండవ హేతువు కూడా ఒకే సూత్రంలో ఈక్షతే అని అంటే సంకల్పించడం చేత. కాబట్టి సృష్టికర్త అయినది ఏదైనా సరే అది తాను సంకల్పించి సృష్టి చేసిందని ఉంది. కాబట్టి ప్రకృతి గాని పరమాణువులు గాని సృష్టికర్త కావు అని. ఇప్పుడు ఈ ఈక్షతే అనే దాన్నే గ్రహించి మిగతా సూత్రాల్లో చర్చ చేస్తున్నారు.
ఇప్పుడు మనం మిగతా సూత్రాల్ని ఒకటొకటిగా చూస్తున్నాము. దాంట్లో 6వ సూత్రం చూడండి. గౌణశ్చేత్ నాత్మ శబ్దాత్ అని సూత్రం. దాన్ని ఎలా చదవాలంటే గౌణశ్చేన్నాత్మ శబ్దాత్, విడదీస్తే గౌణః చేత్ న కామ పెట్టి ఆత్మ శబ్దాత్ అనాలి. ఈ ఒక్క సూత్రంలోనే మీకు మొత్తం న్యాయ ప్రక్రియ వచ్చేస్తుంది. మొదటి వాళ్ళు అంటే ఎదురుగా పూర్వపక్షులు గౌణః అని చేత్ అంటే గౌణః చేత్ అంటే గౌణము అని అంటే నా, ఇది సిద్ధాంత పక్షం. నా అంటే అది కాదు. మరి హేతు ఏంటి? ఆత్మ శబ్దాత్. చూడండి, ఇంతకు ముందు సూత్రంలో హేతు ముందు వచ్చింది, ఈ క్షతే అని. ఈ క్షతే నా అంటే ఈ కారణం చేత కాదు. ఇప్పుడేమో గౌణశ్చేత్ నా, ఇప్పుడు హేతు చివర్లో వచ్చింది. సో హేతువు ఆయా వాక్యాల్లో ఏ స్థానంలో ఉన్నా కూడా అది న్యాయ ప్రయోగమే. ఇక్కడ మనకు ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము అనే ఒక క్రమం ఉంది. దీన్ని న్యాయశాస్త్రంలో అనుమాన ప్రయోగం, న్యాయ ప్రయోగం, పంచావయవ వాక్యం అంటారు. అంటే ఒక విషయాన్ని ప్రతిపాదించడానికి మన వాళ్ళు ప్రతిపాదించిన ఒక క్రమం. ఇప్పుడు ఇక్కడ న అని ఖండించడం ఉంది, దానికి హేతు ఉంది, ఎదుటివారి ఏ వాక్యాన్ని ఖండిస్తున్నారో అది కూడా ఉంది. సో ఇది ఒక క్రమం. ఒక్కొక్క మారు ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉండొచ్చు, ఒక్కొక్క మారు ఉదాహరణ ఉపనయ నిగమనం ఉండొచ్చు, లేదా అరిస్టాటిల్ సిల్లాజిజం అంటాం, దాని ప్రకారం ముందు హేతు. ఇది గంగేశోపాధ్యాయులనే న్యాయశాస్త్రవేత్తకి అభిమతం కాదు. ఆయన అంటారు హేతుతో మనం న్యాయ ప్రయోగాన్ని మొదలు పెట్టకూడదు అని. ఎందుకు అంటే హేతుతో మొదలు పెడితే ఇంకా ఆకాంక్ష ఉండదు, నిరాకాంక్షత్వాత్. అప్పుడు ఇంకా ప్రతిజ్ఞావాక్యం తర్వాత రావడంలో ఏ ఔచిత్యం ఉండదు అని. కానీ వేదాంతంలో వారు విషయ ప్రతిపాదన ముఖ్యం కాబట్టి ఏ రకంగా అయినా కూడా న్యాయ ప్రయోగ వాక్యాన్ని చూపిస్తారు. ఇప్పుడు దీని అర్థం చూడండి. గౌణః సంస్కృతంలో గౌణం అంటే అప్రధానం, చేత్ అని అంటే న అది కాదు. ఎందుకు? ఆత్మ శబ్దాత్, ఆత్మ అనే శబ్దం వల్ల. ఇంతే, ముక్కలు ముక్కలుగా ఉంది చూడండి సూత్రం. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. కింద వ్యాఖ్యానంలో అప్ తేజసోరివ ప్రధానే ఈక్షితృ శబ్దో గౌణ ఇతి చేత్. వాళ్ళు ఏమంటున్నారు? అప్ తేజసో, ఇది ద్వంద్వ సమాసం, ద్వివచనం. అంటే అప్ అంటే ఆపహ, తేజ అంటే అగ్ని, అపాం తేజసశ్చ అప్ తేజసో. అంటే ఛాందోగ్యోపనిషత్తులో 6వ ఖండంలో ఏం చెప్పారు? అది ముందు 2 వాక్యాలు చూస్తే తెలుస్తుంది. నను తత్ తేజ ఐక్షత తా ఆప ఐక్షంత. ఈ సూత్రం పైన 2 వాక్యాలు. అంటే అదే ఛాందోగ్యోపనిషత్తులో తత్ తేజ ఐక్షత, తేజస్సు సంకల్పించింది, చూసింది, జలము సంకల్పించింది, చూసింది అని అచేతనమైన జలము, తేజస్సు అనే వాటిలో ఈక్షితృత్వ శ్రవణాత్. ఈక్షితృ అంటే చూసేవాడు, చూసేది అనేది వినబడుతుంది, అంటే శృతిలో చెప్పబడింది. తత్
అలా చెప్పబడడం అంటే గౌణంగా చెప్పబడడం, అచేతనమైనది కూడా చూస్తుంది అని చెప్పబడడం. ప్రధానే అపి, ఇక్కడ మన శాస్త్రంలో ప్రధానం అంటే ప్రకృతి అని సాధారణంగా. కాబట్టి ప్రకృతి, సాంఖ్యులు చెబుతున్న ప్రకృతిలో కూడా గౌణం అస్తు, గౌణం అని గ్రహిద్దాం. ఇప్పుడు మీరు అచేతనం సృష్టికర్త కాదు అన్నారు, కానీ ఉపనిషత్తులోనే అచేతనమైన జలం, అచేతనమైన తేజస్సు సృష్టిని చేస్తున్నాయి అన్నది కనిపిస్తుంది కదా. మరి అట్లాంటి ఇప్పుడు దానిలాగా దీన్ని కూడా మనం గౌణంగా ఎందుకు గ్రహించకూడదు? కాబట్టి మనం తేజస్సు, జలము అనేవి అచేతనాలైనా కూడా చూడడం కుదురుతున్నప్పుడు ప్రకృతి అనేది అచేతనమై చూడడం ఎందుకు కుదరదు అని వాళ్ళు, సరే ప్రకృతి చూడడం అనేది గౌణము అని అంటే నా, అది కాదు. కస్మాత్, దీనికి కారణం ఏంటి? ఆత్మ శబ్దాత్. ప్రశ్న వేశారు, అక్కడ సమాధానం చెప్పారు. ఆత్మ అనే ఒక శబ్దం కూడా అదే సందర్భంలో వచ్చింది. ఎలా? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం తత్ ఐక్షత బహుస్యాం ప్రజాయేయ ఇది ప్రకృతం సత్. మనకు ఇక్కడ చాందోగ్యోపనిషత్తుల్లో సృష్టి ప్రతిపాదన సందర్భంలో వాళ్ళు ఏం వాడారు అంటే ఆత్మ అనే శబ్దాన్ని వాడారు. సేయం దేవత, అదే ఈక్షితృ అంటే సంకల్పించేది సత్ అనబడేది. అదే దాన్ని సేయం దేవత అని, దేవత అనే శబ్దంతో దాన్ని పరామృష్య, దాన్ని సంబోధించి అనేన జీవేన ఆత్మనా ఇమాస్తిస్రో దేవత ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని వస్తుంది అక్కడ. అంటే ఏంటి అంటే ఈ మూడింటిని ముందు సృజించి మూడింటిలో తాను జీవరూపంలో ప్రవేశించింది అని అక్కడుంది. కాబట్టి జీవేన ఆత్మనా అంటే జీవ స్వరూపంలో. ఆత్మ అంటే స్వరూపం, స్వభావం. ఒక్కొక్కసారి శరీరాన్ని కూడా ఆత్మ అంటారు. అది మనకు భగవద్గీతలో చాలా సందర్భాలు వస్తుంది. మనస్సుని ఆత్మ అంటాము అట్లా. కాబట్టి ఇక్కడ జీవ అనే ఆత్మ ఆ రూపంలో ప్రవేశించి నామరూపాలని నేను విభజిస్తాను అని ఆ సత్ తత్వం అనుకున్నట్టుగా ఉంది. ఇది ఆత్మశబ్ద శ్రవణాత్. ఆ విధంగా చాందోగ్యోపనిషత్తులో ఆత్మ అనే శబ్ద ప్రయోగం ఉంది. అది ప్రధానమైన ప్రకృతికి గాని మిగతా వాటికి గాని కుదరదు. కాబట్టి గౌణం అన్నా సరే కుదరదు. లేదా మరొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆత్మశబ్దం ఇక్కడే కాదు, తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా వచ్చింది. సృష్టికర్త గురించి చెబుతూ వాళ్ళు ఏమన్నారు? ఆత్మనః ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యో అన్నం, అన్నాద్ రసమయః పురుషః. ఈ క్రమంగా వాళ్ళు మొదట ఆత్మ అని చెప్పి ఆత్మ నుంచి సృష్టి ఏర్పడినట్టు చెప్పారు. కాబట్టి ఆత్మ శబ్దం ఉంది కాబట్టి ప్రకృతి గౌణంగా కూడా సృష్టికర్త కాదు. ఎందుకంటే సృష్టి ఆత్మ నుంచి జరిగినట్టుగా చెప్పారు. మరి ఇది ఆత్మ అంటే మరి బ్రహ్మ కాదు కదా అని ఒక సందేహం కలగొచ్చు. కానీ శంకర భగవత్పాదులు వారి భాష్యంలో చాలా సందర్భాల్లో ఆత్మాచ బ్రహ్మ అనే చెప్పారు. ఆత్మ అనంటే మనం అనుకున్నట్టుగా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని శంకర భగవత్పాదుల వేదాంత సంప్రదాయంలో లేదు. శంకర భగవత్పాదుల ప్రకారం ఆత్మ అంటే జీవ రూపంలో కావచ్చు, పరమాత్మ రూపంలో కావచ్చు ఒకటే.
అదే ఆత్మ అంటే బ్రహ్మ. ఈ ఆత్మ అనేది ఏ రూపంలోది ఏంటి అనే విషయం మాత్రం మనకు విస్తృతంగా మాండూక్య కారికలు అనబడే గౌడపాద కారికల్లో, అంటే శంకర భగవత్పాదుల పూర్వ గురువులు వారి కారికల్లో చాలా స్పష్టంగా ఇచ్చారు ఆత్మ అనేది ఏంటి. శంకరాచార్య సంప్రదాయంలో ఆత్మ అనేదే బ్రహ్మ, బ్రహ్మనే ఆత్మ. మరి బ్రహ్మ అయితే సర్వవ్యాపి, సర్వజ్ఞం, సర్వశక్తిమంతం అని చెప్పారు కదా, ఆత్మకేమో ఇలాంటిది లేదు అనంటే, ఆత్మకి ఉంది, కానీ అవిద్య వల్ల అది మరుగున పడింది. అసలు ఇదే విషయం కాశ్మీర శైవ సంప్రదాయంలో కూడా ఒప్పుకుంటారు. పరిమిత ప్రమాతృత్వం అంటారు. అంటే జీవత్వం ఏంటి అంటే తక్కువ తెలుసుకోవడం, తక్కువగా ఉండడం, అంతే. ఇది తొలగిపోతే, అంటే 7 దశలు ఉంటాయి వాళ్ళ కాశ్మీర శైవ సంప్రదాయంలో. 7 దశల్లో ఇది సకల, విజ్ఞానాకల, అకల, ఇట్లా మంత్ర మాహేశ్వర, మాహేశ్వర, ఇట్లా ఒక్కొక్క దశను దాటుకొని ఆ జీవుడు తాను తన రూపంలో మారుతూ ఉంటాడని. మరి జీవుడు నిత్యమైతే మారడం ఎట్లా అంటే, శంకరాచార్య సంప్రదాయంలో జీవత్వం అనేది ఒక దశ. అంటే ఒక వ్యక్తి వంట చేస్తున్నప్పుడు వంటవాడు అంటాం. అదే వ్యక్తి బయటికి వచ్చి ఏదైనా బస్సు నడుపుతున్నాడు అనుకోండి, డ్రైవర్ అంటాం. అంటే ఒకే వ్యక్తి తాను చేస్తున్న పనిని బట్టి ఆయా పేర్లు పొందినట్టు, ఒకే శక్తి తాను చేసే ఆయా క్రియల ద్వారా ఆయా పేరును పొందుతుంది అని భాగవతం మొదటి స్కంధంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. దాన్నే శంకరాచార్యులు వారు చెప్పి, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ 3 తోడున్నప్పుడు ఈ ఆత్మను జీవుడు అంటాం. ఇది ఇంకా విస్తృతంగా సమష్టి రూపంలో ఉంటే దాన్ని మనం హిరణ్య గర్భుడు, విరాట్ అంటాం. ఇవేవి లేనప్పుడు బ్రహ్మ, నిర్గుణ, నిరంజన, నిష్కల బ్రహ్మ అన్నట్టుగా ఆయన సిద్ధాంతం చేశారు. కాబట్టి ఏమనుకున్నా సరే ఈ సృష్టి అనేది చైతన్యమైన ఆత్మతత్వం నుంచే జరుగుతుంది. ఆత్మ అనేది ఒకటి ఉంది, అది మొత్తం వ్యాపించిన చైతన్యం. అదే శరీరంలో ప్రవహించినప్పుడు జీవుడు అనబడుతుంది అన్నది వీళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు 7వ సూత్రాన్ని మొదలు పెడుతూ నను అంటే చర్చిస్తున్నారు. ఆత్మశబ్ద ప్రధానేపి అస్తు తస్య నానార్థకత్వాత్ ఇది ఆశంక్య ఆహా. ప్రశ్న ఏంటంటే, మీరంటున్నారు, మొట్టమొదట అన్నారు ప్రకృతి జగత్ కారణం కాదు, సృష్టి కారణం కాదు. ఎందుకంటే సృష్టి కారణం ఏదో అది సంకల్పించి సృష్టి చేసింది, ప్రకృతి జడం కాబట్టి అది సంకల్పించడం కుదరదు అని. మేమన్నాం ప్రకృతి జడమైనా కూడా సంకల్పించడం కుదరొచ్చు గౌణంగా. ఎలాగంటే జడమైన జలము, తేజస్సు అనేవి కూడా సంకల్పించినట్టుగా ఉపనిషత్తులోనే ఉంది. కాబట్టి జడమైన ప్రకృతి కూడా సంకల్పించడం కుదురుతుంది అని మొదట వాళ్ళంటే, లేదు అది కుదరదు. ఎందుకంటే జగత్ కారణం, సృష్టి కారణం అనబడేది ఆత్మ అని ఉపనిషత్తులో చెప్పారు. కాబట్టి ప్రకృతి గాని పరమాణువులు గాని కుదరవు అనంటే, ఇప్పుడు అంటున్నారు ఆత్మ అనే శబ్దం కదా మీకు సమస్య. ఆ శబ్దం ప్రకృతి అనే అర్థంలో వాడబడ్డట్టుగా ఎందుకు గ్రహించకూడదు? అదెలా కుదురుతుంది? ఆత్మశబ్దాన్ని మనం చైతన్యంలో వాడతాం తప్ప ప్రకృతి, పరమాణువులు అనే వాటికి వాడం కదా అని అంటే, తస్య నానార్థకత్వాత్. కారణం ఏంటంటే తస్య, తస్య అంటే తస్య ఆత్మశబ్దస్య నానార్థకత్వాత్. అంటే ఆత్మ అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. మీరు కోశాన్ని కూడా గ్రహిస్తే, అంటే డిక్షనరీలో చూస్తే ఆత్మ,
శరీర ఇంద్రియ స్వభావ అన్నింటిలో ఆత్మశబ్దం ఉంది. స్వరూపము అని, స్వభావం అని, ఇంద్రియమని, శరీరమని, సారము దాన్ని కూడా ఆత్మ అంటారు. ఇట్లా నానార్థకం అంటే అనేక అర్థాలు ఉన్నాయి కదా. కాబట్టి ప్రకృతిని కూడా ఆత్మ అనుకుందాం. అప్పుడేమవుతుంది అంటే ఉపనిషత్తు వాక్యానికి అన్వయం కుదురుతుంది. ఆత్మనః ఆకాశ సంభూత అనంటే సాంఖ్యుల ప్రకారం ఆత్మ అంటే ప్రకృతి. కాబట్టి ప్రకృతి నుంచి ఆకాశం అనే క్రమంలో ఈ సృష్టి ఏర్పడింది. మొదట ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ. ఈ రకంగా సృష్టి క్రమము ప్రకృతి నుండి అని చెప్పొచ్చు కదా. అనంటే దానికి ఇక్కడ ఈ సూత్రంలో ఖండన. తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్. ఇది ప్రకృతి జగత్కారణం కాదు అనే సిద్ధాంతానికి రెండవ హేతు. ఈ హేతు ఏం చెప్తుంది మనకు? తన్నిష్ఠస్య మోక్ష ఉపదేశాత్ అని మనం అన్వయించుకోవాలి. ఈ సూత్రాన్ని ఆరో సూత్రంతో కూర్చుకొని చూస్తే ఆత్మశబ్దాత్ తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్ అనే మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ అనే శబ్దం ఉంది, అంతేకాదు తన్నిష్ఠస్య తత్ అనే శబ్దానికి ఆత్మ అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ. అంటే పరామర్శ. తత్ శబ్దానికి శక్తి ఏ అర్థంలో ఉంది అని న్యాయశాస్త్రంలో తత్ అంటే పూర్వ పరామృష్ట విషయే అని ముందు చెప్పబడిన దాంట్లోనే దీనికి శక్తి. కాబట్టి ఇది ప్రొనౌన్ అంటాం, రిఫ్లెక్టివ్. కాబట్టి ఇది ఇంతకు ముందున్న శబ్దంతో సంబంధించాలి. తన్నిష్ఠస్య అంటే దానిలో నిష్ఠ ఉన్నవాడికి, మోక్షోపదేశాత్ మోక్షము కలుగుతుందని ఉపదేశించారు. మరి తన్నిష్ఠస్య అని తత్ అనే శబ్దం ద్వారా దేన్ని గ్రహించాలంటే ఆత్మ. అప్పుడు సూత్రం మొత్తం ఏమర్థం అవుతుంది అంటే ఆత్మలో నిష్ఠ కలిగిన వాడికి మోక్షం కలుగుతుందని శృతులు ఉపదేశించినందువల్ల అని. ఇది సూత్రార్థం. ఇంకా సరే కొద్దిగా వేరే పదాలు జోడించి కింద వ్యాఖ్యానంలో రాస్తున్నారు. న ప్రధానం ఆత్మశబ్ద వాచ్యం. ప్రధానం అంటే ప్రకృతి, ఆత్మ శబ్ద వాచ్యం న. ఆత్మ అనే శబ్దానికి అర్థం కాదు. వాచ్యం అంటే వాచ్యార్థం కాదు. మనం ఇంతకు ముందు అనుకున్నాం అర్థం 3 రకాలు: వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం. ఇక్కడ వాచ్యార్థం అని చెప్పి వాచ్యార్థమైతే కాదు. ఎందుకు అనంటే స ఆత్మా ఇది ప్రకృతం సత్ అణిమానమాదాయ. ఆ ఛాందోగ్యోపనిషత్తు 6వ ఖండంలో స ఆత్మా అని ప్రకృతం ఆ సూక్ష్మమైన సత్ అనే తత్వాన్ని చెప్పి, అంటే ఏంటి ఇది ఉపక్రమం. అంటే ఆ ఛాందోగ్యోపనిషత్తులో మొదలైంది స ఆత్మ సత్ అని చెప్పి ముందుకు వెళ్ళి తత్వమసి ఇది శ్వేతకేతో చేతనస్య తన్నిష్ఠతాం తత్స్వరూపతాం ఉపదిశ్య. అక్కడ యాజ్ఞవల్క్య శ్వేతకేతు సంవాదంలో శ్వేతకేతువుకి ఉపదేశం ఇస్తున్నప్పుడు ఏం చెప్పారంటే తత్ త్వం అసి. తత్వమసి అనేది సామవేదానికి చెందిన ఛాందోగ్య ఉపనిషత్తులోని వాక్యం. ఇలాంటి 4 వాక్యాలని శంకరాచార్యుల వారు మహావాక్యాలు అన్నారు. ఏంటి వీటి మహత్వం అంటే మోక్షానికి ఉపయోగించడం సాక్షాత్తుగా. ఈ మహత్వం వీటిలో ఉంది, అఖండార్థ బోధకత్వం ఉంది. కాబట్టి తత్ అంటే అది, త్వం
నీవు అసి ఉన్నావు అంటే అదే నీవుగా ఉన్నావు. అసలు ఈ మాట ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, నిజంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు నిరంతరం తపిస్తుంటాడు తన రూపాన్ని తెలుసుకోవడానికి, తన నిజమైన రూపంలో ఎప్పుడూ ఉండడానికి తపిస్తుంటాడు. దాన్ని తపస్సు అంటాం. అది అందరిలో ఉన్నా చేయొచ్చు, ఒక్కళ్ళున్నా చేయొచ్చు. కానీ మొదట్లో మాత్రం అందరిలో ఉన్నవాడికి తపస్సు కుదరదు కాబట్టి భగవద్గీత 13వ అధ్యాయంలో వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జనసంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన అర్థదర్శనం అన్నారు. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతంలో ఉండడాన్ని అభ్యసించాలి అని. ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు నలుగురు 4 రకాలుగా ఉంటారు, మాట్లాడతారు. దానివల్ల మన మనస్సులో చిత్త వృత్తులు అంటాం అవి ఏర్పడతాయి. మాటి మాటికి వృత్తులు ఉదయిస్తే, వృత్తులు అలా పుడుతూ ఉంటే ప్రతిసారి మీరు వాటిని నిరోధిస్తూ వెళ్లాల్సి వస్తుంది. ఏకాంతంలో ఇలాంటి వృత్తులు ఏర్పడే అవకాశం తక్కువ. కాబట్టి మీకు తొందరగా చిత్తవృత్తి నిరోధం ఏర్పడి దాని ద్వారా సంప్రజ్ఞాతం, క్రమంగా అసంప్రజ్ఞాతం, ఆ తర్వాత నిర్విచార వైశారద్య అధ్యాత్మ ప్రసాద, అక్కడి నుంచి శ్రద్ధావీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం ఋతంభర తత్ర ప్రజ్ఞ. ఒక ప్రజ్ఞ మనలో ఏర్పడుతుంది. అది ఋతంభర అంటే సత్యాన్ని మాత్రమే గ్రహించగలిగిన సామర్థ్యం ప్రజ్ఞ రూపంలో ఏర్పడుతుంది అని. అది అందరూ మనుష్యులకి ఉన్న ఒక వ్యవస్థ, అందరికీ కలగొచ్చు. కానీ ఆ ప్రజ్ఞ ఏర్పడడానికి ఎవరు ఎంత మాత్రం ప్రయత్నిస్తున్నారు, ఎంత సాధన చేస్తున్నారు, ఏ దిశలో చేస్తున్నారు, ఏ క్రమంలో చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇక్కడి నుంచి నేను ఢిల్లీకి వెళ్ళొచ్చు. ఢిల్లీ ప్రయాణానికి నాకు ఒక మార్గం ఏరోప్లేన్, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, కొందరు చేస్తున్నట్టుగా సైకిల్ మీద వెళ్ళొచ్చు, కొందరు చేస్తున్నట్టుగా నడుస్తూ వెళ్ళొచ్చు. ఎవరైనా ఢిల్లీకి చేరుకుంటారు. కానీ వీటన్నింటిలో భేదం ఉంది. సైకిల్ మీద వెళ్ళేవాడు కూడా చేరుకుంటాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు కూడా చేరుకుంటాడు. కానీ సైకిల్ మీద వెళ్ళేవాడు, నడుస్తూ వెళ్ళేవాడు చాలా కాలం తర్వాత కానీ చేరుకోడు. ఫ్లైట్లో వెళ్ళేవాడు తొందరగా చేరుకుంటాడు. అంటే మనం ఆశ్రయించిన మార్గం ఎంత సమీపంగా మనల్ని చేరుస్తుంది, ఎంత వేగంగా మనల్ని చేరుస్తుంది అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కర్మల్ని ఆచరిస్తున్న వాళ్ళు ఉంటారు, కర్మయే ప్రధానమని భగవద్గీతలో చెప్పినట్టు, మిగతా స్మృతి గ్రంథాల్లో వివరించినట్టు కర్మ చిత్తశుద్ధి కోసం అవసరమే, కానీ అది పరమం కాదు. కాబట్టి అది వేగంగా మనల్ని చేర్చదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కర్మ చేర్చదు అంటే అసలు చేర్చదని కాదు, తొందరగా చేర్చదని. ఆ కర్మల్ని ఆచరిస్తూ ఆచరిస్తూ ఎప్పుడో వాడి చిత్తశుద్ధి కలిగినప్పుడు, ఆ నిర్మలమైన చిత్తంలో, అంతఃకరణంలో ఆత్మజ్ఞాన యోగ్యత కలిగినప్పుడు వాడికి తొందరగా ఆత్మ ఏంటి అనేది ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల, ఆ జ్ఞానం పరిపక్వతనికి అంటే పరిపక్వమైన స్థితిని పొందినప్పుడు అది మోక్షానికి కారణం అవుతుంది అని. లేకపోతే జ్ఞానం అనేది ప్రతి దశలో ఉన్నా కూడా ప్రతి దశలో మోక్షం ఉండదు. ఆ పరిపక్వమైన జ్ఞానం అంటే ఏంటి మరి అంటే, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తులు చెప్పినట్టుగా బ్రహ్మ అనేది తానే అని తెలుసుకోవడం. అది తత్వమసి అంటే ఒక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని తపించే వ్యక్తిని నీవు బయటంతా వెతుకుతున్నావు, కానీ నిన్ను నీవు మర్చిపోతున్నావు. కాబట్టి నీవే బ్రహ్మ, ఇంకెక్కడో లేదు. అంటే ఏంటి అంటే కేనోపనిషత్తులు చెప్పినట్టుగా
యన్ మనసాన మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి చెప్పారు. యన్ మనసా నమనుతే, మనస్సు చేత దేనినైతే మనం ఆలోచించలేమో, కానీ దేనివల్ల మనసు ఆలోచిస్తుందో అది బ్రహ్మ అన్నారు. ఒకటి, యక్షుషాన పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. అక్కడ కూడా ఏమన్నారు అంటే, కంటి చేత దాన్ని మనం చూడలేము, కానీ దానివల్ల ఈ కళ్ళు చూడగలుగుతున్నాయి, అది బ్రహ్మ అని. ఈ ఇంద్రియాలు అన్నీ కూడా ప్రవర్తించడానికి, తమ తమ పనులు చేసుకోవడానికి, కన్ను చూడడానికి, చెవు వినడానికి, ముక్కు ద్వారా ప్రాణం గ్రహించడానికి, రసన ద్వారా రసం గ్రహించడానికి, త్వక్ ద్వారా స్పర్శను గ్రహించడానికి, ఆయా ఇంద్రియాల వెనక తానుగా ఉండి వాటన్నిటినీ ప్రేరేపిస్తున్న ఒకానొక శక్తితత్వం, చేతనతత్వం, అది బ్రహ్మ అన్నప్పుడు వీటన్నిటికీ కారణం అనే చెప్పారు కదా. అది ఇంతవరకు నేను వేరుగా అనుకోవడం వల్ల ఇంకేదో వెతుకుతూ వచ్చాను. ఇప్పుడు ఈ శరీరం, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఇవి నేను కాదు అని వీటన్నిటి నుంచి తనను తాను పృథక్కరిస్తూ, అంటే విడి చేస్తూ 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 మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, మనస్సు గాని, బుద్ధిని గాని, అహంకారం గాని నేను కాదు. అసలు నేను అని ఐడెంటిఫై చేసుకునే మనం జీవిస్తున్నాం. కానీ ఎప్పుడో ఒకసారి నిర్మల జ్ఞానోదయం కలుగుతుందట. అప్పుడు ఇదేది నేను కాను అని తనను తాను సుషుప్త్యైక సిద్ధ తదేకోవశిష్ట శివ కేవలోహం అని చెప్పినట్టుగా, సుషుప్తి అంటే గాఢ నిద్ర అనే అవస్థలో తనను తాను కేవల చైతన్య రూపంలో గ్రహించి, ఓహో ఇది శివతత్వం, ఆ కేవలమైన శివము నేనే అంటే ఇంతవరకు అనుకున్న నేను కాదు. ఈ గాఢ నిద్రలో ఏ ఉపాధులు లేని, ఏ సీమ లేని ఆ అనంతమైన శుద్ధ చైతన్యం నేను. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనంటే నేను బ్రహ్మని అని అనువాదం చేసినా కూడా, ఆ నేను అంటే ఈ మగవాడు లేదా స్త్రీ లేదా ఏదో టీచరు, స్టూడెంట్, ధనం కలిగిన వాడు, నిర్ధనుడు, ఈ నేను కాదు. అసలు మూల రూపంలో నేను అనేది ఏదైతే స్ఫురిస్తుందో అది, ఆ స్ఫురణ, నేను అనే స్ఫురణ, అది ప్రకాశ విమర్శ రూపంలో ఉంటుందని కాశ్మీర శైవ సంప్రదాయం అభినవ్ గుప్తాచార్యులు కూడా వివరిస్తారు. అది బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి అంతటికీ కారణమైన బ్రహ్మ ఈ శరీరంలో, ఈ రూపంలో ప్రకటమవుతుంది అని. ఇది పరిమిత శక్తులుంటే జీవుడు, అపరిమితమైన శక్తులతో వస్తే అవతారం అంటాం మనం. అంటే అనంత గుణోల్బణ అని ఒక శబ్దం అవతారానికి. అవతరించారు అంటే అనంతమైన ఇట్లాంటి గుణాలతో కూడిన ఆవిర్భావం. అది ఎక్కడ ఆవిర్భవిస్తే అక్కడ అవతారం అంటాం. అది కూర్మం కావచ్చు, వరాహం కావచ్చు, మత్స్యం కావచ్చు, నారసింహం కావచ్చు, వామనం కావచ్చు, రామ కృష్ణ అన్ని అవతారాలే. ఇవే కాదు, 24 అవతారాలు భాగవతంలో చెప్పారు, 10 కాదు. అసలు నిజానికి ఇది అవతారం అని అక్కడితో ఆగిపోవడం కుదరదు. కాబట్టి అవతారం అనేది కాలాన్ని బట్టి వస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. కాబట్టి పరమాత్మ తేజస్సు యొక్క ఆయా భాగాలు ప్రకటమైతే వాటిని మనం అవతారం అని అంటాం. తత్వమసి అని శ్వేతకేతువుకి ఉపదేశించినప్పుడు
ఏం చెప్పారంటే, నీవు ఆ ఆత్మ అనే చైతన్యంలో నిష్ఠ కలిగి ఉండు. నిష్ఠ అంటే మనం మొదటి తరగతిలో చూసుకున్నాం. ని అంటే నితరాం, ష్ఠ అంటే స్థితి. నిష్ఠ అనే 2 అక్షరాలు కలిపి పూర్తిగా ఉండే స్థితి. నిష్ఠ కావాలి అంటే అదే స్థితిలో ఉండాలి, కదలకూడదు అని. మనకు ఏదో జ్ఞానం కలిగింది అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అబ్బా, నిజానికి నాకు జ్ఞానం కలిగింది కదా, ఒక పరమాత్మ తత్వం ఉందని, నేను దానికి చెందినవాడని ఒకసారి, నేనే అది అని ఒకసారి, ఇవేవో జ్ఞానాలు కలిగాయి కదా. అంటే జ్ఞానం కలుగుతుంది, కానీ నిష్ఠ కలగదు. కాబట్టి పొద్దున కలిగిన జ్ఞానం సాయంత్రం వరకు ఉండదు. పొద్దున ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికమైన విషయాలు వింటే అదేదో ఉదాత్తత మనసులో కలిగి కొద్ది కాలం వరకు అది ఉంటుంది. కానీ సాయంత్రానికి ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు, ఎంతో మంది వ్యక్తులు, దీనివల్ల మనం మళ్ళీ మామూలు వ్యక్తులం అవుతాం. అంటే మనకు మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి ఎప్పటికప్పుడు పరిణమిస్తుండడం వల్ల వాటి ప్రభావం మనలో ఏర్పడి మనం నిష్ఠలో ఉండలేము. ఆ నిష్ఠ తప్పడం అంటే భ్రష్ట అంటారు. ఒకటి నిష్ఠ, లేకపోతే భ్రష్ట. ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిష్ఠ కావాలి అంటే మనకు కలిగిన జ్ఞానంలో మనం అలాగే నిలకడతో ఉండగలగాలి. అది తత్స్వరూపతాముపదిశ్య, మన ఆత్మస్వరూపమే అని ఉపదేశించి, అధ సంపత్స్యే, ఇదో అథ అంటే ఇప్పుడు, ఇప్పుడు ఎప్పుడు అంటే నిష్ఠ కలిగిన తరువాత, అథ సంపత్స్యే నీవు అదే అవుతావు. దీన్ని సంపత్, సంపత్తి అంటారు వేదాంతంలో. అంటే తాను అదిగా అవడం. ఏదవుతాడు అంటే బ్రహ్మ అవుతాడని. ఇది ఎప్పుడు? అథ అంటే ఇక, ఇక ఇప్పుడు. ఇప్పుడు అంటే ఎప్పుడు? ప్రారబ్ధ క్షయ అనంతరం. అంటే ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధ కర్మ ఇది మొదలైంది. మొదలైందంటే ఏంటి అంటే ఒక శరీరం ఏర్పడి ఈ శరీరంలో మనం ఉండడం, దీని ద్వారా మంచి చెడులు ఏదో చేస్తూ, సుఖ దుఃఖాలు ఏదో అనుభవిస్తూ ఉన్నంతకాలం ఉండడం. ఇది ప్రారబ్ధం. ప్రారబ్ధ క్షయ అంటే ప్రారబ్ధం కూడా నశించిన తర్వాత, ఈ అవస్థని నశించిన తరువాత అనే అవస్థ ఏంటి అంటే జీవన్ముక్త అవస్థ. అప్పుడు మోక్షోపదేశాత్. కాబట్టి మోక్షం శరీరంలో ఉంటే కలుగుతుందా, కలగదా అంటే శంకర సంప్రదాయంలో శరీరంలో ఉన్నప్పుడు కూడా ముక్తి కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శంకరాచార్యులు వారు భాష్యంలో చెప్తారు, అశరీరం వావ సంతం ప్రియా ప్రియే న స్పృశతః. అంటే మోక్షం అంటే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఏదీ లేని ఒక స్థితి. ఆ స్థితికి కారణం మనస్సు. ఆ మనస్సు ఇది నా శరీరం, ఇదే నేను అని భావిస్తే మోక్షం లేదు. అప్పుడు సుఖ దుఃఖాలు అనేవి కలుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే మనస్సు ఈ శరీరం నేను కాదు అని శరీర భావనని దూరం చేస్తే, అప్పుడు అశరీరం వావ సంతం. విచిత్రంగా కొంతమంది వావ సంతం అని విడిగా చేస్తారు. గంగేశోపాధ్యాయులు కూడా ఈశ్వరవాదం అనే న్యాయశాస్త్ర గ్రంథం చివరిలో వా వసంతం అని, ఇది యంగ్లుక్ ప్రయోగం అని ఆయన గ్రహించారు. ఏదేమైనా కూడా శరీరం అనే భావన పోతే అది మోక్షమే అని శంకరాచార్యులు వారు. కానీ రామానుజుల సంప్రదాయంలో జీవన్ముక్తిని ఒప్పుకోరు. కాబట్టి శరీరం పోతే తప్ప మనకు మోక్షం లేదని. ఎందుకంటే అదే వాక్యం, ఆ శరీరం అన్నారు కదా. అంటే అసలు శరీరం పోతే తప్ప మోక్షం లేదు అని రామానుజులు. శంకరాచార్యులు అంటారు, అశరీరం అంటే శరీరం పోవడం అని కాదు, శరీర భావన పోవడం అని ఆయన చెప్తారు. సో ఇలా మతభేదం. ఈ రకంగా మోక్షం అనేది ఎప్పుడు అంటే
ప్రారబ్ధం అనే కర్మ నశించిన తరువాత. ఇది చెప్పారు చాందోగ్యంలో. అతః చేతనస్య అచేతన నిష్ఠత్వ అనుపపత్తే. ఇది ముఖ్యం. ఇప్పుడు చేతనమైన ఆత్మ తాను అచేతనంలో నిష్ఠ పొందాలా? నిష్ఠ పొందితే అప్పుడు మోక్షం కలుగుతుందా? అంటే తత్ త్వమసి అని త్వం ఎవరికి చెప్తున్నారు? చైతన్యం. చైతన్యమైన జీవుడికి, నీవు అని. అంటే చైతన్యమైన నీవు తత్, ఆ చైతన్యమైన బ్రహ్మవే. ఎందుకంటే రెండు చైతన్యాలు ఉండవు, ఒకటే చైతన్యం. ఆ చైతన్యం శరీరంలో జీవరూపంలో మొత్తం విశ్వాన్ని బ్రహ్మ రూపంలో వ్యాపించిందని కదా. కాబట్టి చైతన్యమైన ఆత్మను ఉద్దేశించి నీవు అచేతనమైన ప్రకృతి యందు నిష్ఠ కలిగి ఉండు అని చెప్పరు కదా. ఇది ముఖ్యం. అదే అంటున్నారు, అతః చేతనస్య అచేతన నిష్ఠత్వ అనుపపత్తే. అనుపపత్తి అంటే కుదరకపోవడం. ఏది కుదరదు అంటే అచేతనంలో నిష్ఠ కలిగి ఉండడం కుదరదు. ఎవరికి కుదరదు? చేతనుడికి. శ్రద్ధయా తద్ధ్యాయతో మోక్ష అసంభవాత్ అనర్థ ప్రాప్తేశ్చ. శ్రద్ధయా అంటే శ్రద్ధతో. ఈ శ్రద్ధ ఏంటి అంటే శంకరాచార్యుల వారి భాష్యంలో శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి అని దాని లక్షణం. శ్రద్ధ అంటే వివరిస్తూ వారు అంటారు, శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. అస్థి అని నమ్మితే ఆ బుద్ధిని శ్రద్ధ అంటాం. యోగ శాస్త్రంలో వ్యాస భాష్యంలో చెప్పిన ప్రకారం శ్రద్ధ చేతస సంప్రసాద అని. అంటే మనస్సు అత్యంత ప్రసన్నం అవడం యోగ శాస్త్రంలో శ్రద్ధ. వేదాంతంలో ఉంది అని నమ్మడం శ్రద్ధ. ఇలా ఈ శ్రద్ధ అనేది మనందరిలో ఉన్న ఒక గొప్ప శక్తి. శ్రద్ధ ఎక్కడుంటుంది అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ ధృతి అధృతి ధీహి భీహి సర్వం మన ఏవ మనస్సు అన్నారు. కాబట్టి శ్రద్ధ అనేది కూడా మనస్సు అనే అంతఃకరణంలో ఉంటుంది అని. శ్రద్ధయా అలా బాగా నమ్మి శ్రద్ధతో తత్ ధ్యాయత దానిని ధ్యానించే వాడికి. దేనిని తత్ అన్నారు కదా అంటే చేతనమైన బ్రహ్మను ధ్యానించే వాడికి అని. ఇక్కడేమో తత్ అనేది అచేతనంగా ఒకవేళ తీసుకుంటే ఎవరైనా చేతనాన్ని ధ్యానిస్తే మోక్షం. అచేతనమైన ప్రకృతినే రోజు ధ్యానిస్తున్నాడు అనుకోండి శ్రద్ధతో, వాడు మరి అచేతనం అయిపోవాలా? అంటే చేతనుడైన జీవుణ్ణి నువ్వు అచేతనం అయిపో అని ఉపదేశిస్తారా? అప్పుడు అది నైయాయికులు చెప్పిన మోక్షంలాగా ఉంటుంది. నైయాయికులు మోక్ష రూపం ఏం చెప్పారు అంటే తదత్యంత విమోక్షో అపవర్గ అని ఒక న్యాయ సూత్రం. ఆ సూత్రము తత్ అని ఒక 21 రకాల దుఃఖం అత్యంత విమోక్ష అంటే పూర్తిగా తొలగిపోవడం, అదే అపవర్గ మోక్షం అని చెప్పారు. అంటే 21 రకాలుగా ఉన్న దుఃఖం దూరం కావడం, అది కూడా పూర్తిగా దూరం కావడం, మళ్ళీ రాకపోవడం. అప్పుడు అంతవరకు ఉన్న ఆ చేతన జీవుడు ఏమవుతాడు అని అడిగితే అదే మోక్షం అని చెప్పారు తప్ప దానికి ఏదో ఆనందం అనేది కలుగుతుంది, ఆనంద స్థితి మోక్షం అని చెప్పలే న్యాయశాస్త్రం. కాబట్టి శ్రీహర్షుడు కూడా దీన్ని ఖండిస్తూ ఖండన ఖండకాద్యంలో తర్వాత నైషధ కావ్యంలో కూడా అదే అన్నాడు, ఏంటంటే జడమైన మోక్షాన్ని చెప్పే నైయాయికులు వాళ్ళు జడులే అని అన్నారు. కాబట్టి ఇక్కడ అచేతనమైన ప్రకృతి యందు
నిష్ఠ, తర్వాత పూర్తి శ్రద్ధతో దాని ధ్యానం, వీటి వల్ల ప్రయోజనం ఏంటి? మోక్షం అయితే కలగదు కదా. అనర్థ ప్రాప్తేశ్చ, పైగా అనర్థం ప్రాప్తిస్తుంది. అనర్థం అంటే ఏంటి? అంటే కీడు. ఏంటా కీడు అంటే ఏం లేదు, జీవుడు మళ్ళీ జన్మ పొందడం, ఇదే అనర్థం. శంకరాచార్యులు భాష్యంలో, అధ్యాస భాష్యం చివరిలో అనర్థంచ ఇయాత్ అని అంటారు. అంటే అనర్థాన్ని కూడా పొందుతాడు అని. అనర్థం అంటే అక్కడ చెప్పారు, అవిద్య తొలగిపోకపోవడం. అవిద్య తొలగిపోతే మోక్షం, తొలగకపోతే అదే అనర్థం, అదే జన్మ, సంసారం అంటాం. సంసారం అంటే మాటి మాటికి శరీరాన్ని గ్రహించడం అని. ఆత్మశబ్దశ్చేతన పరహ ఇది సిద్ధం అన్నారు. కాబట్టి ఆత్మశబ్దం అది అచేతనాన్ని చెప్పదు, చేతన పరహ అంటే చైతన్యమైన ఆత్మనే చెప్తుంది. కాబట్టి ఆత్మ అనే శబ్దం మీరు ప్రకృతి అనే అర్థంలో గ్రహించొద్దు అన్నారు. నను, మళ్ళీ వీళ్ళకి ఒక శంక. ఏమంటున్నారంటే, స్థూల అరుంధతి న్యాయేన ప్రధాన ఉపదేశ ద్వారా అయం ఆత్మోపదేశ అస్తు ఇది ఆశంక్య ఆహ. వారొక శంక చేశారు. చూడండి, ప్రధానం అంటే ప్రకృతి ఉపదేశించడం ద్వారా ఇది ఆత్మోపదేశమే. అంటే ప్రకృతిని ఉపదేశించినా కూడా చివరికి ఇది ఆత్మోపదేశం అని గ్రహించండి. మొదట మాత్రం ప్రకృతినే ఉపదేశిస్తున్నారని గ్రహించండి. అంటే అలా చేస్తారా అనంటే, ఉంది కదా ఒక న్యాయం. న్యాయం అంటే ఒక రకంగా సామెతలు అని. స్థూల అరుంధతి న్యాయం అంటాం. ఇలాంటివి సుమారు ఓ 700 దాకా న్యాయాలు, శాస్త్ర న్యాయాలు, లౌకిక న్యాయాలు మన సంస్కృత వాంగ్మయంలో ఉన్నాయి. వాటిని మొదట ప్రాచీన కాలంలో వ్యవహార సాహస్రి అని కొందరు సంకలిస్తే, తర్వాత వేబర్ అనే ఒక పాశ్చాత్యుడు చాలా చక్కగా వాటిని మొదటిసారి సంస్కృత్ మ్యాగజిమ్స్ అని పుస్తకం చేస్తే, ఆ తర్వాత చాలా మంది వాటిని వివరించి సంస్కృత న్యాయాలు అని, న్యాయకోశ అని, సంస్కృత లౌకిక న్యాయకోశ అని. నిజానికి ఇవి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లాంటివి. దాంట్లో ఒకటి స్థూల అరుంధతి న్యాయం. ఇదొక సామెత. ఏంటి అంటే, ప్రాచీన కాలంలో రాత్రి పెళ్లిళ్ళు అవుతే బయటికి తీసుకొచ్చి, అంటే పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చి, లేదా ఇంట్లో జరిగితే ఇంటి నుంచి బయటకు వచ్చి, నిర్మలమైన ఆకాశంలో సప్తర్షి మండలాన్ని చూపించి, ఆ సప్తర్షి మండలంలో 4 మంచం కోళ్లలాగా ఉన్నాయి చూడండి అని, దాని నుంచి స్ట్రెచ్ అయిపోయిన 3 నక్షత్రాల్లో, అంటే 4వ దానికి పక్కన ఈ మూడిటిని చూపించి, చూడండి ఇదో ఈ 6వది వశిష్ఠ నక్షత్రం, దాని పక్కన మిణుకు మిణుకుమంటున్నది అరుంధతి నక్షత్రం, చూడండి, అరుంధతి దర్శనం చేసుకోండి అని. ఎందుకంటే అనాది కాలంగా వశిష్ఠ అనే నక్షత్రం, అరుంధతి అనే నక్షత్రం ఎప్పుడూ కలిసి ఉన్నాయి. అట్లా దంపతులు ఎప్పటికీ కలిసి ఉండాలి, వాగర్థాల్లాగా ఎప్పుడూ కలిసి ఉండాలి, ఇదే దాంపత్యం అని సూచించడానికి వాటిని చూపిస్తారనమాట. అయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి ఒకేసారి ఇది అరుంధతి నక్షత్రం అని వేలుతో చూపిస్తే తెలియదు. పురోహితుడు ఎంతో మందికి చూపించాడు కాబట్టి తెలవచ్చు. కానీ వీళ్ళు పాపం మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇదే అరుంధతిని వెంటనే గ్రహించలేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే, అదో ఆ పెద్దది నక్షత్రం ఉందా ఉందా అంటే వాళ్ళు ఆ ఉందండి అంటారు. పెద్ద నక్షత్రం కనిపిస్తే స్థూల, అదో ఆ పెద్ద నక్షత్రం పక్కన మిణుకు మిణుకు అంటుంది కదా అని ముందు పెద్ద నక్షత్రాన్ని చూపిస్తారు,
తర్వాత ఈ చిన్న నక్షత్రాన్ని, అదొక పద్ధతి. అట్లా మొదట ప్రకృతిని చూపించి దాని పక్కన చూడండి, అది ఆత్మ అని చెప్పొచ్చు కదా అని అంటే, అది కూడా కుదరదు అని ఈ సూత్రం చెబుతుంది. హేయత్వ అవచనాచ. హేయ అంటే సంస్కృతంలో హాతుం యోగ్యం లేదా హాతుం శక్యం, ఏదైతే విడువదగిందో, దేన్ని మనం విడిచిపెట్టాలో దాన్ని సంస్కృతంలో హేయం అంటారు. మనకు యోగ సూత్రాల్లో కూడా హేయం, హేయ హేతు, హానం హానోపాయ అని చతుర్వ్యూహం చెప్పారు. అట్లా అది హేయం. హేయత్వ అంటే విడిచి పెట్టదగిందిగా ఉండడం. అది అవచనాచ, అలా చెప్పబడలేదు అని. అంటే ఇది విడిచిపెట్టదగింది అని చెప్పలేదు. ఇప్పుడు మనం వ్యాఖ్యానం చూద్దాం. యది అనాత్మా ఏవ ప్రధానం సచ్చబ్ద వాచ్యం స ఆత్మా తత్వమసి ఇది ఇహ ఉపదిష్టం స్యాత్. అంటే ఒకవేళ ఇది ఇలా అయి ఉంటే ఎలా అంటే, యది ఒకవేళ అనాత్మ ఏవ ఆత్మ కంటే భిన్నమైందే ప్రధానం ప్రకృతి, సచ్చబ్ద వాచ్యం ఆ ఉపనిషత్తు ప్రసంగంలో సత్ అనే శబ్దానికి వాచ్యంగా స ఆత్మ తత్వమసి, శ్వేతకేతు అదే ఆత్మ, అదే నీవు ఇతి ఈ రకంగా ఇహ ఉపదిష్టం స్యాత్. అంటే చాందోగ్య ఉపనిషత్తు ఆ సందర్భంలో ఉపదేశింపబడి ఉంటే, ఇప్పుడు మొత్తం కలుపుకొని ఏంటి అంటే, ప్రకృతే సత్శబ్ద వాచ్యంగా ఇదో నీవు ఆ ప్రకృతివే అని ఉపదేశింపబడి ఉంటే, స తదుపదేశ శ్రవణాత్ ఆ శ్వేతకేతు ఓహో ఈ విధంగా నాకు ఉపదేశిస్తున్నారు కాబట్టి నేను ప్రకృతిని అని అనాత్మజ్ఞతయా, అనాత్మని తెలుసుకోవడం వల్ల తన్నిష్టో మాభూత్, ఇంకా దాంట్లో నిష్టను పొందలేడు. ఎందుకంటే నీవు అదే, అది ప్రకృతి అని చెప్పారనుకోండి, ఓహో నేను ప్రకృతిని అనే జ్ఞానం కలుగుతుంది తప్ప నేను ఆత్మని చైతన్యాన్ని ఎలా కలుగుతుంది? తన్నిష్టో మాభూత్ ఇది. ఈ కారణం చేత ముఖ్యం ఆత్మానం ఉపదిదిక్షు శాస్త్రం. అప్పుడు ముఖ్యమైన ఆత్మని చెప్పదలిచిన శాస్త్రం కూడా తస్య హేయత్వం బ్రూయాత్. అప్పుడు ఏం చెప్పాలి అంటే, నువ్వు అనుకుంటావేమో ముఖ్యమైన ఆత్మ అనేది ముఖ్యము, ప్రకృతి అముఖ్యము. నేనిప్పుడు నీవు ఆ ప్రకృతివి అని అంటే నువ్వే ప్రకృతివి అనుకుంటావేమో, కానీ కాదు కాదు ప్రకృతిని విడిచేసాయి అని దాన్ని హేయంగా చెప్పుండేది. అంటే నీవు మొదటి అర్థంగా ప్రకృతిని గ్రహిస్తావేమో, అలా గ్రహించకూడదు, అది విడిచిపెట్టదగింది అని చెప్పి ఉండేది. నా తథా బ్రూతే, కానీ అలా ఏం చెప్పడం లేదు. కాబట్టి అతహ, కాబట్టి హేయత్వస్య అవచనాత్ అంటే ప్రకృతిని విడిచిపెట్టదగింది అని చెప్పకపోవడం వల్ల, అవచనాత్ అంటే అనభిధానాత్. మరి సూత్రంలో ఒక ఎక్స్ట్రా ఒక పదం ఉంది చూడండి, హేయత్వ అవచనాత్ చ. ఆ చ అనేది ఏంటి అంటే, ఇక్కడ గొప్ప సంప్రదాయం ఏంటంటే, మనం వ్యాకరణంలో అయినా వేదాంతంలో అయినా ఏకేనాపి అక్షరేణ అనర్థకేన నభావ్యం కిమియతా సూత్రేణ. మహాభాష్యం వ్యాకరణంలో చెప్పినట్టుగా ఒక్క అక్షరం కూడా అనర్థకం కాదు. అంటే ఏదో అట్లా వాడేసేయలేదు, ఒక్క అక్షరం కూడా వాళ్ళు వ్యర్థంగా వాడరు. కాబట్టి అక్షరానికి కూడా అర్థం ఉంది. అది మనం ముందు ముందు చాలా చోట్ల చూస్తాం, ప్రకృతేశ్చ అట్లాంటి చోట కూడా. ఇక్కడేమో హేయత్వ అవచనాచ, చ అంటే చకారాత్,
ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ఉపక్రమ విరోధాత్ చ ఇత్యర్థః. సదాశివేంద్రుల వారు అంటున్నారు, ఈ చ అంటే కూడా, ఆల్సో అని అర్థం. మరి ఇది హేయత్వ అవచనాత్ అని ఆల్రెడీ ఒక హేతు చెప్పారు. చ అని ఇంకొక హేతు ఏమైనా చెప్తున్నారా అంటే, ఆ హేతు ఏంటంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ఉపక్రమ విరోధాత్ చ. ముండకోపనిషత్తులో, చాందోగ్యోపనిషత్తులో భగవో యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అమతం మతం భవతి అని చెప్పారు. అంటే దేనిని సరిగ్గా తెలుసుకోవడం ద్వారా అంతా తెలిసిపోతుందో అది బ్రహ్మ అని చెప్పారు. బృహదారణ్యకంలో కూడా వస్తుంది ఇది. అంటే ఏంటి అంటే ఏక విజ్ఞానేన అంటే ఒక మూల కారణాన్ని తెలుసుకోవడం ద్వారా సర్వ విజ్ఞానాత్ అంతా తెలిసిపోతుంది అని. అదెట్లా? ఒకదాన్ని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకోవడం ఎలా కుదురుతుంది? అంటే మట్టి అనేది తెలిస్తే మట్టి నుంచి ఏర్పడ్డ కుండలు, పెంకులు, ఇంకా గిన్నెలు అట్లాంటివన్నిటి కూడా ఓహో ఇవన్నీ మట్టే అని తెలుసుకోవచ్చు. అంటే ఏంటి అంటే మూల కారణం తెలిస్తే దాని నుంచి ఏర్పడ్డ వాటన్నింటిని కూడా ఇవన్నీ దాని నుంచి ఏర్పడ్డాయి అని తెలుసుకోవచ్చు. శంకరాచార్యుల వారు అంటారు ఏక విజ్ఞానం అంటే బ్రహ్మ అనే ఒక తత్వాన్ని, విజ్ఞానం అంటే అపరోక్ష అనుభవం, అది కేవలం పరోక్షం కాదు. ఏదో మనం కూడా తెలుసుకోవచ్చు బ్రహ్మ జగత్ కారణం అని. నేను చెప్తే ఆ వాక్యాల ద్వారా వేరొకరు తెలుసుకోవచ్చు, వారు చెప్తే ఇంకొక 100 మంది తెలుసుకోవచ్చు. కానీ లోపట మార్పు కలగనంత వరకు అది పరోక్షమే. తనలో మార్పు కలగాలి, తనలో ప్రజ్ఞ ప్రదీప్తం అవ్వాలి, ఆ జ్ఞానం చివరి చివరి దశ వరకు తీసుకెళ్ళాలి, అంత నిష్ఠ ఉండాలి. ఆ ఏకము అనేది బ్రహ్మము. దాని అపరోక్ష జ్ఞానం వల్ల సర్వ, సర్వ అంటే ఏంటి? అంతా. అంతా అంటే ఏంటి అంటే సంస్కృతంలో శక్తివాదంలో అంటారు యావత్వం సర్వ శబ్దస్య అర్థః. సర్వ శబ్దానికి యావత్తు అని, అంతా అని. అందుకనే విష్ణు సహస్రనామాల్లో శంకరాచార్యుల వారు సర్వశర్వ శివస్థాణుర్ భూతాదిర్ నిధిరవ్యయ అని విష్ణు సహస్రనామానికి సర్వ అంటే ఎలా, ఎలా తాను సర్వం అవుతాడు ఈశ్వరుడు విష్ణువు అంటే ఈ రకంగా అని. ఏ రకంగా అంటే శంకరాచార్యుల వారి సంప్రదాయంలో సర్వము అనబడుతున్న మొత్తం జగత్తు మిథ్య కదా. మరి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అంటే ఏంటి అంటే బ్రహ్మ మాత్రమే పారమార్థిక సత్యం. కాబట్టి ఈ బ్రహ్మని పారమార్థిక సత్యంగా అపరోక్షంగా తెలుసుకుంటే సర్వస్య విజ్ఞానం ఎలా అంటే తక్కినదంతా కూడా దాని మీద ఆధారపడేది కాబట్టి మిథ్యా. భగవద్ రామానుజుల విశిష్టాద్వైత సంప్రదాయంలో ఏమంటారంటే ఏక, ఏక అంటే బ్రహ్మమే, కానీ ఆ బ్రహ్మము అన్నిటికీ ఆధారం, అన్నిటికీ మూలం, అన్నిటికీ శరీరి శేషి అని తెలియడం వల్ల సర్వ అంటే ఈ ప్రకృతి జగత్తు అందులో ఉన్న ఈ ఆత్మలు ఇవన్నీ కూడా విజ్ఞానాత్ తెలిసిపోతాయి. ఎలా అంటే ఇవన్నీ ఆ బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాయి, ఇవన్నీ బ్రహ్మకు చెందున్నాయి అని ఈ రకంగా శేషశేషి భావాన్ని విశిష్టాద్వైతులు చెప్తారు. శరీర శరీరి శేష శేషి నిరూప్య నిరూపక ఇలా సంబంధంతో చెప్తారనమాట. కానీ శంకరాచార్యుల వారు అంటారు
అసలు ఒకటే ఉన్నప్పుడు సంబంధం ఎట్లా కుదురుతుంది? సంబంధానికి ద్వినిష్ట సంబంధ అన్న నియమం ప్రకారం రెండు ఉండాలి. ఒకే బ్రహ్మ ఉంటే మీకు రెండెట్లా కుదురుతాయి? ఒకే ఆకాశం ఉంటే ఘటాకాశం, పటాకాశం, మఠాకాశం అనొచ్చు. కానీ ఆకాశానికి ఘటంతో, పటంతో, మఠంతో ఏం సంబంధం? కాబట్టి ఒకటే ఉంటే సంబంధం కుదరదు అని ఆయన భావిస్తే, ఇక్కడ ఒకటే అంటే అర్థం ఇవన్నీ కలిగి ఉన్న తాను అని విశిష్టంగా అద్వైతం కాబట్టి కుదురుతుంది అని ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని ఒక గొప్ప సంకల్పం ఇక్కడ వచ్చింది. ఇది మనకు తర్వాత కూడా ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంత అనుపరోధాత్ ప్రతిజ్ఞ అంటే ప్రతి చోట ఇది ప్రతిజ్ఞ. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే బ్రహ్మ అనేది అన్నిటికీ మూల కారణం అని మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే అప్పుడు అంతా బ్రహ్మగా తెలిసిపోతుంది. సర్వం కల్విదం బ్రహ్మ ఐతదాత్మ్యమిదం బ్రహ్మ. అలా తెలియడమే జ్ఞానం. తెలిసిన తరువాత అంతటా ఆనందమయమైన పరమాత్మ ఉండడం వల్ల అంతటా తాను ప్రేమ భావన, కామం కాదు ప్రేమ భావన కలిగి దాని పరాకాష్ఠగా భక్తిలోకి వెళ్ళిపోవడం, ఇది మోక్షానికి కారణమని వైష్ణవ సంప్రదాయాలు. శంకరాచార్య సంప్రదాయంలో ఒక బ్రహ్మ ఈ జగత్తు అనే మిథ్య అంటే జగత్తు అనే బాధిత జ్ఞానం కలగడానికి ఆధారం మూలం. అసలు తాడు అనేది లేకపోతే పాము అని భ్రమ మాత్రం ఎందుకు కలుగుతుంది? కాబట్టి పాము అనే భ్రమ కలిగినప్పుడు దానికి ఆధారం ఏంటి, మూలం ఏంటి, అధిష్టానం ఏంటి అని ఎవరన్నా అడిగితే అధిష్టానం తాడు, కారణం తాడు అని తెలియకపోవడం, అట్లా రెండు. అసలు తాడు అనేది అక్కడ ఉంది కాబట్టి భ్రమ ఏర్పడింది, తాడు అనేది తెలియదు కాబట్టి భ్రమ ఏర్పడింది అని మనం ఖ్యాతివాదంలో జాగ్రత్తగా వివేచిస్తాం. ఇక్కడ ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే ఒక బ్రహ్మ మాత్రమే తానే అంతా అయిపోయి ఉంది అని విశిష్టాద్వైతం చెబుతుంది. తానే అంతా అయింది అని అంటే తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ సత్యత్యచ్చ అభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ అన్నట్టుగా తానే సత్తయింది, త్యత్తయింది, నిరుక్తమైంది, అనిరుక్తమైంది, వ్యక్తమైంది, అవ్యక్తమైంది తానే అని ఆ బ్రహ్మని నిర్దేశించారు. అలా బ్రహ్మ అనేది తాను సృష్టించిన వాటిలో ప్రవేశించి అన్నింటిలో ఉంది. అందుకనే అంతర్యామి బ్రాహ్మణం అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఇదే చెప్పారు. ఏంటంటే పృథివీ మొదలుకొని ఆత్మ వరకు అన్నింటిలో ఈ బ్రహ్మ ఈశ్వరతత్వం ఉంది. ఇదే మీకు భగవద్గీత చివర్లో వస్తుంది. ఈశ్వర సర్వ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఏ అర్జున, ఈ ఈశ్వరతత్వమే అన్ని ప్రాణుల హృదయాల్లో ఉంది అని చెప్పారు కదా. సో ఈ రకంగా ఆ ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అనే విషయంలో అద్వైతానికి విశిష్టాద్వైతానికి మధ్య వివరణలో భేదం ఉంది. ఆ భేదానికి కారణం వాళ్ళ సిద్ధాంతం అని. శంకరాచార్యుల వారి సంప్రదాయంలో ఏకము అంటే పరబ్రహ్మ, అది నిర్గుణము నిర్విశేషము తాను మాత్రమే. అప్పుడు దాని వల్ల ఏర్పడ్డ ఈ జగత్తు విశ్వము అనేది కేవలం ఆరోపం. మనం బ్రహ్మను మాత్రమే పట్టుకొని బ్రహ్మయందు మాత్రమే నిష్ఠ కలిగి ఉన్నప్పుడు జగత్తు కనిపించదు. కృతార్థం ప్రతి నష్టమపి తదనష్టం తదన్య సాధారణత్వాతని
యోగ సూత్రం మొదటి పాదంలో చెప్తుంది ఏమంటే, కృతార్థుడైన వాడికి ఈ జగత్తు విశ్వం కనిపించదు. అంటే ఏంటి? వాడు కేవలం ఈశ్వర బ్రహ్మ ఆ తత్వమందే పరినిష్ఠిత ప్రజ్ఞ కలిగి ఉంటాడని. అది ఏక విజ్ఞానేన, అలా ఏకమనే పరబ్రహ్మయందు మాత్రమే తాను నిష్ఠ కలిగి ఉంటే సర్వ విజ్ఞానాత్, ఓహో తక్కిందంతా కూడా ఈ పరమాత్మ తత్వం వల్ల ప్రకాశిస్తుంది, భాషిస్తుంది, కనిపిస్తుంది అని తెలుసుకుంటాడు. ఇది మనకు భాగవతంలో మొదట్లోనే వస్తుంది. ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తు అధ్యవసీయతే స ఆశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే అని 2వ స్కంధంలో వస్తుంది. అంటే 2వ స్కంధంలో 10వ అధ్యాయం అనుకుంటా, మొదట్లోనే వస్తుంది. అత్ర సర్గో విసర్గశ్చ పోషణం ఊతి ఆభాస, ఇవన్నీ చెప్తారు. అంటే 10 లక్షణాలు. భాగవత పురాణం 10 లక్షణాలు కలిగింది. మన్వంతర ఏషానుకథ, ఇవన్నీ కూడా దాని లక్షణాలు. నిరోధ, ముక్తి, వాటి గురించి ఒకటొకటి చెప్తూ, ముక్తి అంటే ఏంటి? ముక్తిర్హిత్వా అన్యథా భావం స్వరూపేణ వ్యవస్థితి అని చెప్పి, ఆశ్రయం అంటే ఏంటి? ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తు అధ్యవసీయతే స ఆశ్రయ అని, అదే పరబ్రహ్మము. అంటే మనకు ఈ సృష్టి అనబడుతుంది ఒకటి, కనపడటానికి ఆధారమైంది బ్రహ్మ, అది పరమాత్మ అని చెప్పారు. అదే ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞాన ఉపక్రమం అంటే మొదలు పెట్టారు. దానికి విరోధం ఏర్పడుతుంది అని చ అనే పదం సూచిస్తుంది అని చెప్పారు. అట్లా మనకు ఈ ఈక్షత్యధికరణంలో 8 వరకు సూత్రాల్లో, ఈక్షత్యధికరణంలో మనకు 5, 6, 7, 8 వరకు ఇప్పుడు మనం చూసాం. ఇంతవరకు దీని అర్థం ఇదనమాట. అని ఇత్థం, ఈ ప్రకారంగా ప్రధానస్య ఆత్మోపదేశ ద్వారత్వ ఆత్మత్వ గౌణ ఈక్షితృత్వ నిరాసేన ఖండించారు. నిరసించారంటే ఖండించారు. ఏం ఖండించారు అంటే, ఆత్మ అనే దాన్ని ఉపదేశించడం ద్వారా ఆత్మ అనేది గౌణం అని కానందువల్ల, ప్రధానం అనేది ఈక్షిత అవడం, దానివల్ల అదే జగత్ కారణం అవడం, అదే ఆత్మశబ్దానికి అర్థం, ఇలాంటివన్నీ ఖండించబడ్డాయి. అవన్నీ కావనమాట. జగత్ కారణత్వం నిరస్య, దాని ద్వారా ప్రధానం అనబడే ప్రకృతి జగత్ కారణం కాదు అని కూడా ఖండించి, అధునా ఇప్పుడు ఇక ముందు స్వతంత్రై హేతుభి, అంటే స్వతంత్ర హేతువులు ఇక ముందు. ఇంతవరకు ఏంటి మరి అంటే, మనకు ఉపనిషత్ వాక్యాల నుంచి తీసుకొని చెప్పారు. ఇప్పుడేమో స్వతంత్ర హేతువుల ద్వారా తదేవ నిరసితం, అంటే ఆ ప్రకృతి జగత్ కారణం కాదు అని ఖండించడానికి సూత్రత్రయమాహా. ఇక 3 సూత్రాలు వస్తాయి, 9, 10, 11 ఈ సూత్రాలు వస్తాయి. అంటే 5, 6, 7, 8, 9, 10, 11 7 సూత్రాలు ఈ అధికరణం అనమాట. 7 సూత్రాలు. సప్త సూత్రాత్మకం ఇదం అధికరణం అన్నట్టు. ఇక్కడ మనం ఆగొచ్చు. ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవాలంటే, అడగాలంటే మనం అన్మ్యూట్ చేసుకోవచ్చు. భరద్వాజ మహర్షి అన్మ్యూట్ చేస్తే మనం మాట్లాడుకోవచ్చు. ఆచార్య శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నా వాయిస్ వచ్చిందా సార్? మీ వాయిస్ వచ్చింది, చాలా చక్కగా ఉంది. నేను మాట్లాడుతుంది వినిపిస్తుందా ఆచార్య? కానీ రావట్లేదు మరి. మీ మాట నాకు వినబడుతోంది. ఇంతవరకు సరే, ఇప్పుడు వస్తుంది సార్.
స్పీకర్ తీసేశానండి, ఇయర్ ఫోన్స్. ఈ అభినవ్ గుప్తా గారని కాశ్మీరీ శైవం గురించి చెప్తూ అభినవ్ గుప్తా గారు కూడా చెప్పారు అని చెప్పారు. అదేమైనా గ్రంథం ఏదన్నా ఉందండి అభినవ్ గుప్తా గారు రాసింది? అవునండి, ఆయన కాశ్మీర శైవ సంప్రదాయాన్ని దాంట్లో సుమారు ఒక 23 అప్పటి దర్శనాలు అంటే శైవ దర్శనాల్ని సమన్వయం చేస్తూ ఆయన ప్రత్యభిజ్ఞ అంటారు కదా, తంత్రాలోకమని ప్రత్యభిజ్ఞ అంటారు కదా. తంత్రాలోకమని ఒక